నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. కేటీఆర్ గారు బాల్కా సుమన్ని కలవడానికి ఈరోజు జైలుకి వెళ్ళారు. బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడారు. నాకు విచిత్రం ఏమనిపిస్తుందంటే, మిలిటెంట్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పిన బాల్కా సుమన్ కోసం జైలుకి వెళ్ళాలా, కలవాలా? ఇదా మీ రాజకీయ నినాదం? అంటే ఎక్కడ కూడా మీరు దీన్ని ఖండించట్లా, ఇంకా ఓన్ చేసుకుంటున్నారు మీరు ఇలాంటివన్నీ. ఇప్పుడు నేని బొగ్గు స్కాము ఇలాంటివన్నీ మాట్లాడాలంటే దానికి పోడియమ్స్ ఉంటాయి, వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది. కానీ బాల్కా సుమన్ కూర్చుని రెచ్చగొట్టేసి లిటరల్లీ మనందరం తగలబెట్టాలి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని అతనేమి ఊరికి ఒక మైక్లో చెప్పలా. దీంట్లో రేవంత్ రెడ్డి కంపారిజన్ అన్ని తీసుకొచ్చాడండి ఆయన. ఒక్కసారి విందాం ఏం మాట్లాడుతున్నాడు. అసలు విషయం మరుగున పడడానికి, అసలు విషయాన్ని బయటికి రాకుండా చేయడానికి, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బయటికి రాకుండా, ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు విషయాన్నంతా గోలు తిప్పి సుమన్ ఏదో అన్నాడు అని చెప్పి అలా లోపల పెట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళ చెంచలు కూడా జైల్లో పెట్టారు. మరి సుమన్ ఏదో అన్నాడా? సుమన్ ఏమన్నాడో చూడలేదా? ఏటర్ ఒకసారి ఏంటి ఇక్కడ. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారు. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు, చూడు గిది ఉండాలి. సుమన్ ఏదో చెప్పలా. సుమన్ ఏమన్నాడు? సింగరేణి కార్మికులందరినీ రెచ్చగొట్టేటట్టు మనం వాళ్ళ పక్కనే ఉన్నామని వాళ్ళు నమ్మించడానికి మనం అర్జెంటుగా ఏం చేయాలంటే జియో ఆఫీసులు తగలబెట్టాలి అక్కడ సింగరేణికి. అప్పుడు వాళ్ళందరిలో ఊపు వస్తుంది. డబ్బు గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చాడు దీంట్లో. రైల్ ట్రాక్లు కోసేయాలన్నాడు. వాళ్ళందరినీ రెచ్చగొట్టాడు. మీరు చేసిన ఫేక్ సూసైడ్ రైతుల డ్రామా ఉంది చూడండి. రోడ్డు మీద 5 కూడా రాలేదు మనతో పాటు, మొత్తం మీ వాళ్ళనే వేసుకుని తిరిగాడని సుమన్ మాట్లాడాడు కదా. సో అలా కాకుండా ఈసారి రెచ్చగొట్టి వాళ్ళందరినీ నమ్మించి భ్రమలో పెట్టి ప్రభుత్వంలో ఒక అన్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణని నిజంగా కారు రగులుతున్న చిచ్చు కింద చిత్రీకరించి అన్రెస్ట్ క్రియేట్ చేద్దామని మిలిటెంట్ యాక్టివిటీని ప్లాన్ చేయాలని చెప్పాడు. మిలిటెంట్ యాక్టివిటీలు సమ్మగుందా? ఏదో అన్నాడా? ఏదో అన్న వ్యక్తి కోసం నువ్వు పరామర్శించడానికి వెళ్ళావా? కల్వకుంట్ల జూనియర్, ఇది సబబా అసలు? రేపు నిజంగా నీకు పవర్లోకి వచ్చి యువరాజే రాజు అయితే గనక రాష్ట్రం ఎలా ఉంటుంది? ఇంకా జంగల్ రాజ్ కాన్సెప్ట్స్ నడుపుతున్నారా ఏంటి ఇక్కడంతా? ఆయన మీద ఇష్టమున్న కేసులు, ఇష్టమున్న సెక్షన్లు కూడా పెట్టినారు. చివరికి మెజిస్ట్రేట్ గారు కూడా మందలించి పీడీపీపీ ఎట్లా పెడతారు మీరని చెప్పి తీసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సోదరుడు సుమన్ చేసిన వ్యాఖ్యల్లో ఏమన్నా తప్పు ఉన్నదని ప్రభుత్వం భావిస్తే నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దలు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం ప్రగతి భవన్ ని బాంబులతో పెట్టి పేల్చినా తప్పు లేదు అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారు ఆయన అన్నాడు అంతే, పదండి అందరూ బాంబులు చుట్టండి, డబ్బులు అథెంటిక్ అవే వస్తాయి, అర్జెంటుగా ప్రగతి భవన్ ఏదైతే ముఖ్యమంత్రి గారి నివాస స్థలం ఉందో అర్జెంటుగా వెళ్ళిపోయి బాంబులు పేల్చి పేల్చేద్దాం అని చెప్పలా. రెచ్చగొట్టడం వేరు, చెయ్యండి అని పుష్ చేయడం వేరు. లిటరల్లీ తోసుకెళ్ళి లైక్ బాల్కా సుమన్ సృష్టించిన అరాచకం మామూలుదా? వదిలేసి ఉంటే, ఎవరు పట్టించుకోకుండా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఏమయ్యేవాళ్ళు? రైల్ ట్రాక్లు కోసేస్తారా? పచ్చి గూండాలా మాట్లాడుతున్నారు. నిజం చెప్తున్నా ఈ మాట నేను, పచ్చి గూండాయిజం ఇది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం అంటే మా ఆస్తులు ధ్వంసం చేసినట్టే. బాల్కా సుమన్కి ఏం రైట్ ఉంది? వెనకేసుకొచ్చి నీకేం రైట్ ఉంది? తగలబెట్టేయాలా? దాంట్లో మనుషులకైనా అయితే మీరు అమరవీరులకు దండేయరు, వాళ్ళని గుర్తుంచుకోరు. తెలంగాణ నినాదంలో మీకు ఒక స్ఫూర్తి ఉండదు, నిజాయితీ ఉండదు. ఇంకా అయినా కూడా 10 ఏళ్ళు పరిపాలన ఇచ్చినా కూడా సరిపోలేదా బిడ్డ? ఇంకెంత కావాలి దొర నీకు? చర్యలు తీసుకోకూడదా? ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ, పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ బాంబులు పెట్టి ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని
పేల్చేయాలి అని మాట్లాడిన రేవంత్ రెడ్డి శిక్షకు అర్హుడు కాదా? చెంచల్గూడకు మళ్ళీ తిరిగి రావడానికి అర్హుడు కాదా? అట్లాగే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఈరోజు ఉన్నారు. ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్ పాత నగరం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని మాట్లాడిన మాట మరి అది శిక్షార్హం కాదా? ఆయన మీద ఇవాళ బాల్కా సుమన్ మీద పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా? అట్లాగే మిగతా కాంగ్రెస్ నాయకులు, ఒక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో మా హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయించడమే కాకుండా పెట్రోల్ పోసి తగలబెడతా హరీష్ రావుని అనే మాట అది శిక్షార్హం కదా? దానికి సెక్షన్లు వర్తించవా? వాళ్ళ జడ్జి అన్నా ఇవన్నీ మాటలు అనుకోవడం వేరన్నా, మాటలు అనుకోవడం వేరు. ఒక సభ పెట్టి అందరినీ కాన్కాక్టెడ్గా కూర్చోపెట్టి వాళ్ళని ఉత్తేజపరిచి మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని చెప్పటం వేరు. నీకు తెలుసు ఆ బైలైన్స్లో డిఫరెన్స్ చాలా ఉందని. వినే మాకే ఎంత అర్థమవుతుంటే నీ ప్రాబ్లం ఏంటి? రెండోది, ఏదో రేవంత్ రెడ్డి కేసు పెట్టాడేంటి? ప్రజల కోసం కేసులు పెట్టాలి, ప్రజల బాగు కోసం కేసులు పెట్టాలి. కష్టపడి ఈ రోజు ఆర్థికంగా దెబ్బతిని ఉంది దేశం అంతా. నువ్వు రైలు ట్రాకులు కోస్తా కూర్చుంటావంట, జిఎం ఆఫీసులు తగలబెట్టాలంట, రోడ్ల మీద మీకు ఎవరు మీ తోడు రావట్లేదని చెప్పి మీ పార్టీ విశ్వసనీయత కొనుక్కోవడానికి సింగరేణి కార్మికుల దగ్గర మీరు ఈ హైడ్రామా నడపాలంట. దీనికి ప్రజల డబ్బు నిర్వీర్యం అవ్వాలంట. వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు, అంతేగాని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరి రెచ్చగొట్టట్లా. కేటీఆర్ స్టాప్ ఇట్, రియలీ స్టాప్ ఇట్. ఇట్స్ హై టైం. బాల్కా సుమన్ని కనీసం అసలు అతను అన్న మాట మిలిటెంట్ అన్న వర్డ్ తప్పని కూడా నువ్వు అంటలేదు చూడు. ఇది నీ గ్రేట్నెస్ అసలు మొత్తం విషయంలో. అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఉంచుని ఇంకా నువ్వు వెళ్ళి జైల్లో పలకరించి వస్తున్నావు చూడు. రేపు తెలుస్తాయి ఓట్లలో ఈ లెక్కలు ఎలా తారుమారు అవుతాయో. ప్రతిదానికి రేవంత్ ఏంటి? ప్రజలం మేము కూడా ఉన్నాం, మమ్మల్ని అడుగు ఓట్లు వేసిన వాళ్ళం. కరెక్టే కేసు పెట్టడం అన్నది. తీసి చెంచల్గూడలోనే కూర్చోబెట్టాలి. ఆ మీటింగ్ని ఇగ్నోర్ చేస్తే రేపు రైలు ట్రాకులకు వస్తే నువ్వేమంటావు? సింగరేణి కార్మికుల మీద తోసేస్తావు ఆ విషయాన్ని అంతా. ఇలా ఉంటుంది. సో కేటీఆర్ సమర్థించుడు బాల్కా సుమన్ని కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంటే ఎస్ అని కమెంట్స్ రాయండి. ఐ విల్ వెయిట్ అండ్ సీ ఫర్ యువర్ కమెంట్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.